పైన ఒకసారి వీడియో చూడండి. ట్యాంక్లో అయితే మనకి ఫ్యూల్ ఉన్ని ఆయిల్ ఒకటేసారి వేస్తుండు. మన పాత బండ్లు ఉన్నప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ వాడినాం. ఎందుకంటే దాంట్లో 2T ఇంజిన్ అయితే ఉంటుంది పాత బండ్లలో. మన కొత్త బండ్లో వచ్చేసి మనకి 4T ఇంజిన్ అయితే ఇస్తుంది, 4 స్ట్రోక్ ఇంజిన్ అయితే ఇస్తుంది. ఆ బండ్లో ఎట్లా అంటే దాంట్లో ఆయిల్ ఉన్ని ఫ్యూల్ ఒకటేసారి బర్న్ అవుతుంది, కాలుతుంది. మనకి ఇక్కడ కొత్త బండ్లో ఎట్లా వస్తుందంటే సపరేట్గా క్రాంక్ కేస్ అయితే ఉంటుంది మన ఆయిల్ పోసడానికి. ఆయిల్ ఉన్ని ఫ్యూల్ సపరేట్గా వెళ్తాయి. ఈ రెండిట్లలో మనకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఏంటిదంటే ఫస్ట్ ఇంటేక్ జరుగుతుంది, తర్వాత కంప్రెషన్ జరుగుతుంది, తర్వాత పవర్ జనరేట్ అవుతుంది, తర్వాత ఎగ్జాస్ట్. మనకి 2T బండ్లలో చూసుకున్నట్లయితే దాంట్లో పాత కాలపులా మనకి పొగ ఎక్కువ వచ్చేది. ఎందుకంటే ఆయిల్ ఉండి ఫ్యూల్ ఒకటేసారి బర్న్ అయితే ఎట్లుంటుంది. ఈ ఆయిల్ ఎందుకు వాడటం అంటే మనకి పిస్టన్ ఏదైతే ఉందో ఈజీగా కదలడానికి మనకి ఆయిల్ ఫ్యూల్తోనే ఇష్టోళ్ళు. కాకపోతే ఆ బండ్లు ఎట్లా అంటే మనకి తొందరగా ఖరాబ్ అవుతాయి 2 స్ట్రోక్ ఇంజన్ బండ్లు. ఈ 4 స్ట్రోక్ ఇంజన్ బండి ఎట్లా అంటే మనకి ఎక్కువ కాలం వస్తాయి దీంట్లో. ఎందుకంటే ఆయిల్ని ఫ్యూల్ సపరేట్ పోతుంది కదా, మళ్ళీ దాంట్లో 1 క్రాంక్ షాఫ్ట్ రివల్యూషన్ జరుగుతుంది. మనకి దీంట్లో 4 స్ట్రోక్ ఇంజన్లు వచ్చేసి మనకి 2 క్రాంక్ షాఫ్ట్ రివల్యూషన్ అయితే జరుగుతాయి. ఎక్కువ రోజులు ఉండేదంటే మనకి 4 స్ట్రోక్ ఇంజనే. అవి నడిచినాయి, కాకపోతే దానికంటే ఇది బెస్ట్, అవి తొందరగా ఖరాబ్ అవుతాయి అట్లా.